రండి 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈ 2వ వచనం 2వ భాగం నుంచి ప్రభువైన యేసు రెండవసారి వచ్చినప్పుడు జరుగుద్ది. ప్రభువైన యేసు రెండవసారి వచ్చినప్పుడు ఆ దినాన్ని ఏమన్నారో తెలుసా? ప్రతిదండన దినం. ఈ ప్రతిదండన ఎవరికో తెలుసండి? ఇదిగో వింటారా? ఈ ప్రతిదండన ఎవరైతే ఇజ్రాయేల్ని హింసిస్తారో ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఇజ్రాయేల్ మీదకి హింస వస్తుంది. చూడండి ఈ రోజు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. యెషయా 61లో మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇజ్రాయేల్ ప్రభు బలం ఇవ్వు, ఇజ్రాయేల్కి శక్తి ఇవ్వు, అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటివన్నీ ఇజ్రాయేల్ పక్కన వచ్చి యుద్ధం గెలవాలి అని మీరు అనుకుంటున్నారా? ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న అధ్యాయంలో ఒక 2 వచనాలు చదవబోతున్నాం. దాన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో చూడండి. ఇజ్రాయేల్ ఇరాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా మీరు వినాల్సిన మాటలు వినండి. చూడండి 2వ వచనం. మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చూసారా? రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దుఃఖాక్రాంతులు అవుతారు, వాళ్ళని ఓదార్చడానికి రెండోసారి వస్తుంది. ఇదంతా రెండోసారి వచ్చినప్పుడు జరిగేది. ఈ 2వ వచనంలో 2వ భాగం ప్రతిదండన దినం, దేవుని ప్రతిదండన దినం. దేవుడు తీర్పు తీర్చేది ఎవరికి? వీరిని ఇశ్రాయేలుని ఎవరు హింసిస్తారో. ఇదిగో ఇప్పుడు కేవలం మీకు అర్థమవుతుందా? ఏవో కొన్ని దేశాలే ఇజ్రాయేల్ పక్కన ఉన్నాయనుకుంటున్నారేమో. ఒక టైం రాబోతుంది త్వరలో, ఇశ్రాయేల్ మాత్రమే ఉంటుంది, ప్రపంచం అంతా దానికి ఎగ్నిస్ట్ అవుతుంది. అమెరికా కూడా ఏమి చేయలేరు. అప్పుడు వాళ్ళకి ఏం జరుగుద్దంటే దాన్ని బట్టి వచ్చేదే వారికి ఆ దుఃఖం. వారిని అంతగా దుఃఖింప చేసిన వాళ్ళందరి మీదకి దేవుని యొక్క ప్రతిదండన దినం. దేవుని యొక్క ప్రతిదండన ఇశ్రాయేల్ మీద కాదు, దేవుని యొక్క ప్రతిదండన అనే మాట ఇశ్రాయేల్ని హింసించిన సర్వలోకం మీదకి. ఇశ్రాయేల్ నుంచి వచ్చిన అసలైన జ్యేష్ఠ కుమారుడు, దేవుని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తును ఆయన యందు విశ్వసించిన క్రైస్తవులను హింసించిన లోకం మీదకి రాబోతున్న దేవుని యొక్క తీర్పు, ప్రతిదండన. ఈ ప్రతిదండన దినం ఇజ్రాయేల్ కోసం కాదు, ఇజ్రాయేల్ని హింసించిన, క్రైస్తవుల్ని హింసించిన ప్రపంచమంతటికి, రాజ్యాలన్నిటికీ ప్రభువైన యేసు రెండవసారి వచ్చినప్పుడు తీసుకురాబోతున్న ప్రతిదండన, తీర్పు, శిక్ష. దానికి కావాలంటే ఎవిడెన్స్ చూడండి. 3వ వచనం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. చూసారా? రెండోసారి యేసు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సియోనులో ఉన్న వారిని హింసించడానికి, దుఃఖం కలుగజేయడానికి కాదు. వాళ్ళు అప్పటికే సియోనులో ఉన్నవారు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇలాంటి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చే టైంకి వాళ్ళు ఉండే పరిస్థితి ఏంటో తెలుసా? మిగుల ఘోరమైన దుఃఖం. ఆయన రెండవసారి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ఘోరమైన దుఃఖంలో ఉంటది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు వాళ్ళనంతగా బాధించిన వాళ్ళందరి మీదకి తీర్పు. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిద అవమానం, శ్రమ. పూదండ అంటే గౌరవం, క్షేమం. యేసు రెండవసారి వచ్చినప్పుడు సియోనుకి ఏం జరుగుతుంది? సియోన్ అంటే తెలుసు కదా, ఇశ్రాయేలు దేశం యొక్క క్యాపిటల్, రాజధాని పట్టణమైన యెరూషలేము ఉన్న ఆ కొండని సియోన్ అంటారు, మౌంట్ జాయన్. ఆ సియోనులో ఉన్న వారికి ఏమొస్తుందో తెలుసండి? గౌరవం, ఉల్లాస వస్త్రం, పూదండ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అంటే అంతవరకు వాళ్ళకి ఏముందో తెలుసా? యేసు రెండవసారి రావడానికి ముందు వాళ్ళకి ఏముందో తెలుసా? ఎంతో భారభరితమైన, అంటే దుఃఖం అన్నమాట. ఎందుకు? చాలా ఘోరమైన, కఠినమైన శ్రమలు వాళ్ళకి ప్రపంచం అంతా చేయబోతున్నారు, ప్రపంచ రాజ్యాలన్నీ కలిపి ఇజ్రాయేల్ని. 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములు వారు కట్టుదురు. చూసారా ఈ మాట? ఈ మాటలు ఒకసారి చూడండి. 4వ వచనం నుంచి కొద్దిగా ఇంపార్టెంట్. మీరంతా ఒక్క విషయం గుర్తించాలి. అందుకు వచ్చిన నేను చదువుతున్నాను 4వ. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై లయ్యున్న పొరములను బాగు చేయుదురు. ఈ మాటల్లో ఏమన్నా తెలుసండి? ఈ మాటలన్నీ జరగాలంటే ముందు యెరూషలేం, అదే ఇశ్రాయేల్ దేశంలో పట్టణాలు నాశనం అవ్వాలి. ఇశ్రాయేల్ దేశంలో పట్టణాలు బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి? రాను రాను ఇక్కడున్న వచనాలు, యేసు ప్రభు వచ్చే టైంకి ఇశ్రాయేల్ దేశంలో పట్టణాలు పాడవ్వాలి, ఉండకూడదు. ఖచ్చితంగా బాంబింగ్ పెరుగుద్ది. ఈ యుద్ధం ఇంకా ఆగదు. ఒకవేళ ఇప్పటికప్పుడే ఆగినా మరలా ఇంకొక రాజ్యం లేస్తుంది. ఇశ్రాయేల్ మీద బాంబింగ్ పెరుగుద్ది. చూసారా? ఈ మాటలన్నీ ఒకసారి చూడండి. 4 స్టేట్మెంట్స్ చూడండి. 4వ వచనం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములు మరలా కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములు కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపిందురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పొరములను బాగు చేయుదురు. చూసారా? 4 స్టేట్మెంట్స్ బట్టి ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడున్న ఇశ్రాయేల్ పట్టణాలు బాగా పాడవుతాయి. యేసు రెండోసారి వచ్చినప్పుడు అవి మరలా కట్టబడతాయి. ఆ కట్టే వాళ్ళు కూడా ఎవరో తెలుసండి? ఫారినర్స్. ఎవరైతే బాంబులు వేసి కూల్చారో, నాశనం చేశారో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పట్టణాలని వాళ్ళే వచ్చి కడతారు, వాళ్ళే వచ్చి సేవ చేస్తారు, వాళ్ళే డబ్బులు ఇస్తారు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తీసుకొని చివరికి నీ పొలం పనులు కూడా వాళ్ళే చేసి పెడతారు.
ఇది దేవుడు లోకం మీదకి తీసుకురాబోతున్న ప్రతిదండ. ఇదిగో ఈ 6వ వచనం, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. చూసారా, ఒకప్పుడు వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఉండకూడదు భూమి మీద అని రాజ్యాలన్నీ కలిపి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద అంత ఘోరమైన నాశనం తీసుకొస్తాయే. తర్వాత ప్రభు అయిన యేసు రెండవసారి వచ్చిన తర్వాత ప్రపంచానికి అర్థమైనట్లు తెలియజేస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు తెలుస్తుంది, అయ్యో మా రక్షణ కోసం లోకరక్షకుని లోకానికి అందించే పరిచారకులు, మా దేవుని పరిచారకులు వీళ్ళని. అప్పుడు ఇజ్రాయేల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. గౌరవించడం, ప్రేమించడం కేవలం మాటలతోనే కాదు, ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకి సేవ చేస్తారండి. రాజులు పాలిచ్చి దాదులు అవుతారని ఉంది. 16వ వచనం చూడండి, 60వ అధ్యాయం. యెహోవానగు నేను నీ రక్షకుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. కుడిచి అనే మాట అన్నప్పుడే దేవుడు వాళ్ళకి ఇస్తున్న పిక్చర్ ఏంటో తెలుసండి. ఒక బేబీని ఎలాగైతే తల్లి దగ్గరగా తీసుకొని ఫీడింగ్ ఇస్తుందో అలాగ రాజులు నిన్నంతగా ముద్దాడుతారు, నిన్ను అంతగా ఏం చేస్తారు, పోషిస్తారు, ఫీడ్ చేస్తారు. సో ఈ మాట ఉపయోగించినప్పుడే తల్లి ఒక చిన్న బేబీ అంటే పాలిచ్చే తల్లి పాలు తాగే బేబీ పట్ల ఎంత శ్రద్ధ ఉంటుంది, ఎంత లవ్ ఉంటుంది, అంత లవ్తో నిన్ను పోషిస్తారు. ఎవరో తెలుసా, రాజు. ఏ రాజ్యాలైతే, ఏ రాజులైతే నీ మీద ఎంతగా నాశనాన్ని, యుద్ధాన్ని తీసుకొని వచ్చారో వాళ్ళే నిన్ను ఇష్టపూర్వకంగా ఎలాగ తెలుసా, తన బేబీని తన తల్లి ఎలాగైతే గుండె దగ్గర పెట్టుకొని పాలిచ్చి పెంచుతుందో రాజులు నిన్ను అలా చూస్తారు. అంటే అంత శ్రద్ధ, అంత లవ్, అంత కేర్. మనకు అర్థమవుతుంది. మనం ఈ మెసేజ్ బట్టి ప్రభువానికి స్తోత్రం, ఇజ్రాయేల్కి అవన్నీ జరిగినా కానీ తర్వాత అద్భుతమైన ఫ్యూచర్ అవ్వబోతున్నామని మనకు అర్థమవుతుంది. కానీ పాపం వాళ్ళకి అర్థం అవ్వాల. కానీ తర్వాత అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. యెషయా గ్రంథాన్ని, బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది తెలుసండి, 60:16 ఏముంది, యెహోవానగు నేను నీ రక్షకుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునకు నీ విమోచకుననియు నీకు తెలియబడును. ఈ మాట అన్నారంటే ఏంటి అర్థమే తెలుసండి, వాళ్ళకి ఎంతవరకు తెలియదు ఆ విషయం. వాళ్ళ దేవుడైన యెహోవా, వాళ్ళ విమోచకుడు, వాళ్ళ రక్షణకర్త అయిన యేసుక్రీస్తే అని విషయం తెలియదు. వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళకి రిపెంటెన్స్ వస్తుంది, రిపెంట్ అవుతారు. అయ్య బాబోయ్, మా ప్రభువే మానవునిగా మా దగ్గరికి వస్తే మేము ఆయన ఘోరంగా అవమానించి, అప్పుడు హింసించడమే కాదు, అవమానించడమే కాదు, త్రూ అవుట్ ద ఏజెస్, ఈ కాలం అంతా ఎన్ని వేల సంవత్సరాలు అదే అవమానం ఆయన మీద, అదే రిజెక్షన్, తృణీకారం చూపించారు. అందుకే ఆ పరిస్థితి వచ్చింది. ఫైనల్గా వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే, అయ్యో మా యెహోవాయే మా రక్షకుడు అంటే యేసు. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు లబోదిబోమని పశ్చాత్తాపడతారు, గుండె బాదుకొని ఏడుస్తారు. అరే మా ప్రభు మమ్మల్ని రక్షించడానికి మానవునిగా నజరేయుడైన యేసుగా వస్తే మేము ఆయన్ని అప్పుడు హింసించి, అవమానించి చంపడమే కాదు, ఇన్ని వేల సంవత్సరాలు మేము ఆయన మీద అలాగే ఉన్నాము, మా పాపానికి మాకు తగిన శాస్త్రే వచ్చింది అని వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రభుని అప్పుడు అర్థం చేసుకోవాల్సినట్టు అర్థం చేసుకుంటారు. అప్పుడు ప్రపంచమంతా, అంతవరకు హింసించిందే ఇప్పుడు ప్రపంచమంతా వాళ్ళకి సేవ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అలాగా సిలువేసి చంపింది వాళ్ళ ప్రభు అయిన యెహోవాని అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్యాయంగా ఎంతోమంది ఎన్నో రాజ్యాల మీద పడి దోచుకుంటారు. కానీ దేవుడు సత్యాన్ని అనుసరించి న్యాయముగా వారికి ఆశీర్వాదం ఇస్తాడు. సకల రాజ్యాలు వాళ్ళ కింద, అధికారం కింద పెట్టబోతున్నాడు. ఇది దేవుని యొక్క సత్యము, నిత్యమైన నిబంధన. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. ఈ మాటలన్నీ ఖచ్చితంగా ఇప్పుడే చెప్పుకుంటున్నారు. చూసారా, మన TV9లో ఒక ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని బైబిల్ స్టేట్మెంట్, ఓకే వింటున్నారా, బైబిల్ స్టేట్మెంట్ ఆ థంబ్నెయిల్లో పెట్టుకొని ఆ న్యూస్ని వాళ్ళు TV9 ఇప్పుడు చెప్తున్నారు. ఫ్యూచర్లో అందరూ చెప్తారు ఈ మాట, యెహోవా ఆశీర్వదించిన ప్రజలు వీళ్ళే అని ఇశ్రాయేల్ గురించి. వాళ్ళ మాట అప్పుడు చెప్పాలంటే యెహోవా ఎవరో తెలియాలి ప్రపంచానికి. ఇశ్రాయేల్ పట్ల యెహోవాకున్న ప్లాన్ ఏంటో మొత్తం బైబిల్, ఇదిగో మీకు ఎందుకు ఈ విషయాలు చెప్పుకుంటారు, బైబిల్ ఏంటో ప్రపంచం అంతా అర్థమవుతుంది. అర్థం అవడం కాదు, వాళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని బట్టి సంతోషించి ఎస్ యెహోవా ప్రజలంటే మీరే అని ఇప్పుడు ఇశ్రాయేల్ కాదు 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 అని అంటున్న ముస్లిమ్స్ అందరూ ఒప్పుకుంటారు. అరే మేము అనుకున్నాం ఆ దేవుడైన యెహోవా ప్రజలం, మేం కాదు మీరే అని ఆ ముస్లిం రాజ్యాలకు చెందిన వాళ్ళందరూ మాట చెప్తారు. ప్రపంచం అంతా చెప్పుద్ది. ఇది ప్రభు వాళ్ళకిచ్చే మహిమ, గౌరవం. ఇశ్రాయేలీలకు కలుగుతున్న శ్రమను బట్టి వాళ్ళ దేవుడు ఏమయ్యాడు అని దేవునికి అవమానం వచ్చే పరిస్థితి ఎంతో. ఫ్యూచర్లో ఇంకా ఇశ్రాయేలీలు ఏంటి ఎలాంటి వాళ్ళు, ఎంతకి వాళ్ళ దేవుడు ఎవరు అని ఇశ్రాయేలు మీద కలుగుతున్న ఈ వ్యతిరేకతను బట్టి వాళ్ళ దేవుని మీద దోషం వస్తుంది. కానీ ప్రపంచమంతా ఆ దేవుడైన ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను స్తుతి ఆరాధనతో ఉద్యమం వస్తుంది. ఉద్యమం రావాలి. ఉద్యమాన్ని దేవుడు మరొకసారి ప్రపంచానికి పంపించాలని ఎంతోమంది ప్రార్థన చేస్తారు కదా. ఇదిగో అట్లీస్ట్ 1000 సంవత్సరాలు ప్రపంచమంతా పాపము చేయకుండా దేవుని యందు ఆనందిస్తూ, ఆరాధిస్తూ స్తుతిస్తుంది. ఇలాంటి ఉద్యమం
ప్రభు అయిన యేసు రెండవసారి వచ్చినప్పుడు జరగబోతుంది. మరి ఆ రోజుల్లో అనేకులు మనందరితో పాటు ప్రభువుని ఆరాధించాలంటే ఇప్పుడు మనం కూడాను ఆ దేవుని నుంచి మనల్ని దూరం చేసి నరకానికి తీసుకెళ్ళిపోయేటట్లు మన జీవితాల్లో ఏ పాపాలు ఉన్నాయో వాటి విషయమే మనల్ని మనం పరీక్షించుకొని, తమ్ముడు సదా వింటున్నావా, మనల్ని మనం పరీక్షించుకొని ఏదైతే మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుందో, విశ్వాసానికి ఆటంకంగా ఉందో, దేవునికి మన జీవిత కమిట్మెంట్ ఇవ్వడానికి ఇంకా ఏది మనల్ని స్ట్రాంగ్గా ఎటువైపు లాగుతూ ఉందో వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడి ప్రభు దగ్గర వేడుకుందాం.